హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈరోజు గణేష్ మండపం దగ్గర అన్నదానం జరిగిందండి. దానికోసం వెళ్ళాము. ముందుగా దేవుడికి దండం పెట్టేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ప్రసాదం అయితే తిన్నాము. చాలా బాగున్నాయి వంటలు, బాగా కుదిరాయి. దేవుడు అనేసరికి ఆటోమేటిక్గా అది టేస్ట్ అనేది బాగా కుదిరిపోతుంది కదా. అలాగే వినాయక చవితి సంబరాలు ముగిసే టైం అయితే వచ్చేసింది కదా. ఈ 10 రోజుల పాటు మన ఇంట్లో కానీ, వీధుల్లో కానీ, టౌన్లో కానీ గణపయ్యకి అయితే మంగళహారతులు, పూజలు, అలాగే భజనలు ఎంత బాగా జరిగాయో చెప్పలేం కదా. ఈ 10 రోజులు అందరూ కూడా హ్యాపీగా పూజలతో, ఆటలతో, పాటలతో, అలాగే మంచి మంచి డ్యాన్సులతో, క్లాసికల్ డ్యాన్సులు ఎవరికి ఏ టాలెంట్ ఉంటే అది అంతా వినాయకుడి ముందు ప్రదర్శించారు. వినాయకుడి దగ్గర బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎన్నో రకాల ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాలు అందరికీ పంచుతూ హ్యాపీనెస్ని అయితే బాగా పొందారు. ఇప్పుడు మనం గణపయ్యకి కోరుకునేది ఒక్కటే, ఎంత సంతోషంగా అయితే వచ్చారో అంతే సంతోషంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది కదా. అందుకే ఇప్పుడు మనం కాసేపు గణేశుడి ముందు ఆటలతో, పాటలతో అలా కాసేపు గడిపి బాయ్ చెప్పేద్దామా మరి. అన్ని పండుగలతో పోలిస్తే గణేష్ పండుగలోనే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఎవరికైనా దొరుకుతుంది. అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది కదండి. ఇంకా ఆ గణేశుడికి బాయ్ బాయ్ చెప్తూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.